శివుడికి నీరు పోస్తే మన కష్టాలు నిజంగా కరిగిపోతాయా? ప్రతి సోమవారం, ప్రతి శివరాత్రి లక్షల మంది భక్తులు శివలింగంపై నీరు పోస్తుంటారు. ఇది కేవలం ఆచారమా, లేదా దీని వెనుక లోతైన అర్థముందా? నీరు అంటే జీవితం, శాంతి, పవిత్రత. మన శరీరంలో 70% నీరే. నీరు లేకుండా జీవితం లేదు. అందుకే నీరు మనస్సును శాంతింపజేసే శక్తిని కలిగి ఉంటుంది. శివుడికి నీరు పోయడం మన లోపలి అశాంతిని బయటకు విడిచిపెట్టడమే. శివుడు అంటే కేవలం దేవుడు కాదు, ఒక తత్వం. నాశనం చేసేవాడు కాదు, నాశనం తర్వాత పునఃసృష్టి చేసే శక్తి. భయం లేని ధైర్యం, నిశ్చలమైన మనసు, అతడే శివుడు. శివుడు తపస్సులో మునిగిపోయినవాడు. అతని శరీరం అగ్నిలాంటిది. అందుకే చల్లదనమిచ్చే నీరు శివుడికి అర్పిస్తారు. ఇది బయట శివుడికే కాదు, మనలోని కోపానికి, బాధకి, భయానికి కూడా. నీరు పోయడమంటే మన సమస్యలను శాంతిగా అంగీకరించడం. నిజం చెప్పాలంటే నీరు కష్టాలను కరిగించదు, కాని నీరు మన మనసును శాంతింపజేస్తుంది. శాంతియుత మనసే సరైన నిర్ణయం తీసుకుంటుంది. అక్కడి నుంచే మన కష్టాలకు పరిష్కారం మొదలవుతుంది. శివుడికి నీరు పోస్తున్నప్పుడు మన మనసు ప్రశాంతమవుతుంది. అహంకారం తగ్గుతుంది. భారం తక్కువగా అనిపిస్తుంది. అది ఒక ప్రార్థన కాదు, ఒక అంతర్గత మార్పు. శాంతి ప్లస్ శక్తి కలిసిన క్షణమే జీవితం మారడం మొదలవుతుంది. అందుకే శివుడికి నీరు పోయడం కేవలం ఒక ఆచారం కాదు, మన లోపలి కష్టాలను శాంతితో ఎదుర్కొని ఒక మార్గం. ఓం నమః శివాయ.